ఇప్పుడు తెల్ల జుట్టు ఉందని చెప్పేసి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. మీరు హెన్నా అప్లై చేయకుండా, ఇండిగో అప్లై చేయకుండా ఫస్ట్ టైంకి మీ తెల్ల జుట్టు మొత్తం కూడా నల్లగా మారుతుంది. అంతేకాదు శాశ్వత పరిష్కారం అన్నమాట. దీన్ని ట్రై చేయండి. ఎంత తెల్ల జుట్టు ఉన్నా సరే ఫస్ట్ టైంకే నల్లగా మారుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. చాలామంది నన్ను అడిగేది పర్మనెంట్గా వైట్ హెయిర్కి ఏదైనా సొల్యూషన్ ఉందా? సో హెన్నా వద్దు, ఇండిగో వద్దు అంటున్నారు. ఈ రెండు కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఇదేనండి. మనం హెన్నా కానీ ఇండిగో కానీ పెడితే ఏంటంటే వెంటనే వైట్ హెయిర్ మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. బట్ అవి కొంతమందికి మా దగ్గర అవైలబుల్గా లేవు, సో ఇంకేదైనా చెప్పండి. సో పర్మనెంట్గా ఉండాలి, హెన్నా అయినా కొన్ని డేస్కి అనేది పోతుంది కదా, సో అసలు పోకూడదు, పర్మనెంట్ సొల్యూషన్ ఏదైనా ఉంటే చెప్పమని అడుగుతున్నారు. ఈరోజు నేను మీకు పర్మనెంట్ సొల్యూషన్ అయితే చెప్తాను. దీనివల్ల ఏంటంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మనకు తెల్ల జుట్టు అనేది నల్లగా అవడంతో పాటుగా మనకి హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది. చాలామంది కలర్స్ యూజ్ చేయడం వల్ల ఏంటి అని అంటే వాళ్ళకి హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోయి హెయిర్ అనేది గ్రోత్ అవ్వదు, అలాగే ఫ్రీజీ హెయిర్ సమస్య అనేది ఏర్పడుతుంది. ఇది యూజ్ చేసినప్పుడు మాత్రం మీ హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ముఖ్యంగా వైట్ హెయిర్ సమస్య అయితే మీకు ఉండదనమాట. పర్మనెంట్ సొల్యూషన్ కావాలి, తెల్ల జుట్టుతో చాలా విసిగిపోతున్నాం అనుకున్న ప్రతి ఒక్కరు ట్రై చేయండి. మాకు ఎక్కువగా తెల్ల జుట్టు ఉంది అనుకున్న వాళ్ళు కూడా ట్రై చేయండి. ఇప్పుడే స్టార్ట్ అయింది తెల్ల జుట్టు అనుకున్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. ఖచ్చితంగా వర్క్ అవుతుంది. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు. ప్రతి ఒక్కరికి పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఇది ఒకటేనండి. ఇంక లేట్ చేయొద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. ఈ రెమెడీ ప్రిపరేషన్కి ముందుగా మనకు కావాల్సింది వామాకులు. వామాకులు మన చుట్టుపక్కల ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటూనే ఉన్నాయి. అసలు వామాకులు దొరకని ప్లేసే లేదండి. ఒకవేళ వామాకులు లేవు అనుకుంటే వామాకుల ప్లేస్లో మీరు కరివేపాకుని యూజ్ చేయండి. వామాకులు దొరికితే వామాకులే యూజ్ చేయండి. నెక్స్ట్ మనం ఇక్కడ గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక ఐరన్ కడాయి పెట్టుకోవాలి. మీ దగ్గర నార్మల్ కడాయి ఏదున్నా పెట్టుకోండి. కడాయిలో ఇప్పుడు మనం 3 స్పూన్ల కలోంజీ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి నువ్వులు 3 స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ అనేది వీటిని డ్రై రోస్ట్ చేస్తే మనకి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతాయి. ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 3 స్పూన్ల మెంతులను యాడ్ చేసుకోవాలి. 6 లవంగాల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లాక్ కలర్ వచ్చేంత వరకు వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇందులో ఎటువంటి కెమికల్స్ అనేవి ఉండవు. న్యాచురల్గానే ఇవి బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతాయి. అలాగే మన వైట్ హెయిర్ సమస్యని పర్మనెంట్గా చెక్ పెట్టడానికి కూడా హెల్ప్ అవుతాయి. మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ అనేది ఒత్తుగా పెరగడానికి కూడా చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇవి మొత్తం కూడా కలర్ చేంజ్ అయిపోయాయి. సో ఎప్పుడైతే మనకి కలర్ చేంజ్ అవుతాయో అప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసి వీటిని బాగా కూల్ చేసుకోవాలి. ఇవి బాగా కూల్ అయిపోయిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఓకే, ఇప్పుడు కూల్ చేసేద్దాం. ఇవి బాగా కూల్ అయిపోయాయి. ఇక్కడ చూడొచ్చు, మనం చేతితో టచ్ చేసినప్పుడు కూడా చాలా కూల్గా ఉండాలి. సో అలాంటప్పుడు మాత్రమే మనం పౌడర్ చేయాలి. వేడివేడిగా పౌడర్ అస్సలు చేయకూడదు. ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని వీటిని యాడ్ చేసుకొని మనం మెత్తటి పౌడర్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ మనకి పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఈ పౌడర్ని మనం స్టోర్ చేసుకోవచ్చు అండి. ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని ఇది ఎన్ని సంవత్సరాలైనా స్టోర్ ఉంటుంది, బయట స్టోర్ చేసుకోవచ్చు. పౌడర్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు రెమెడీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయి అనేది పెట్టుకోవాలి. కడాయి అనేది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. మీ ఫేవరెట్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అది యాడ్ చేసుకోవచ్చు. 1 కప్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం గోరు వెచ్చగా అయిన తర్వాత ఇందులో మనం వామాకులను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 వామాకుల్ని నీట్గా వాష్ చేసి తడి లేకుండా ఏదైనా పొడి క్లాత్తో తుడిచి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని కలుపుతూ ఉంటే ఇవి కలర్ చేంజ్ అవుతాయి. ఇవి కలర్ చేంజ్ అవ్వడానికి మనకి 2 మినిట్స్ అనేది టైం పడుతుంది. సో మనకి కలర్ అనేది చేంజ్ అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, సో ఆ పౌడర్ని 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఓకే, యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఇదొక్కటే ఉంటుంది. ఇన్స్టెంట్గా మనం చాలా రకాలుగా ట్రై చేయొచ్చు. అవన్నీ మనకి 1 వీక్ వరకు ఉంటాయి. ఇదైతే మనకి శాశ్వతంగా ఉంటుందన్నమాట. మనం 2-3 మినిట్స్ అనేది
మరిగించుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇది బాగా కూల్ అయిన తర్వాత కొంచెం చిక్కగా అవుతుంది. సో తర్వాత మనం ఏదైనా ఒక బౌల్లోకి క్లాత్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకోవడమే. ఇది మనకి స్టోర్ చేసుకోవచ్చండి, ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని ఒక 1 year వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ యూస్ చేస్తూ ఏ ఆయిల్ యూస్ చేయాల్సిన అవసరం ఉండదు. మీ హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, ముఖ్యంగా మీ తెల్ల జుట్టు మొత్తం కూడా నల్లగా మారుతుంది. సో అన్నీ కూడా బెనిఫిట్సేనండి, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ ఆయిల్ యూస్ చేసుకుంటా మళ్ళీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి ఒకటి, హెయిర్ అనేది ఒత్తుగా పెరగడానికి ఒకటి యూస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది ఒక్కటి యూస్ చేస్తే ఆల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది లభిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ నేనైతే దీన్ని స్టోర్ చేసుకున్నాను ఒక చిన్న సీసాలో. మీరు కూడా మీకు నచ్చిన కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ఇక్కడ నా చేతికి అయితే కొంచెం అంటింది, నేను వాష్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి, కొంచెం కూడా పోలేదు. చేతికి అంటిందే పోకపోతే హెయిర్ కంటింది ఎలా పోతుంది చెప్పండి. సో ఇక్కడ వైట్ హెయిర్ ఉన్న పర్సన్కి అయితే అప్లై చేస్తున్నాను. దీని అప్లికేషన్కి మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. నార్మల్గా కోకోనట్ ఆయిల్ని ఎలా అప్లై చేసుకుంటామో అలా అప్లై చేసుకోవడమే. స్కాల్ప్కి అప్లై చేయండి, హెయిర్ లెంత్ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ముందుగా మనం స్కాల్ప్ మీద బాగా దృష్టి పెట్టి స్కాల్ప్కి బాగా అప్లై చేయాలి. హెయిర్ మొత్తం కూడా చిన్న చిన్న సెక్షన్స్ కింద డివైడ్ చేసుకొని, అంటే చిన్న చిన్న పాయల కింద తీసి మనం ఫింగర్స్తోనే అప్లై చేయొచ్చు, లేదనుకుంటే కాటన్ సహాయంతో కూడా మనం అప్లై చేయొచ్చు అనమాట. సో మనం చేతికి అంటినప్పుడే అది చాలా బ్లాక్గా ఉంటుందండి, వాష్ చేసిన పోదు. 100% కూడా ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు వారంలో ఒక్కసారైనా తప్పకుండా ఈ ఆయిల్ అప్లై చేసుకోండి. తర్వాత మీకు నచ్చిన షాంపూ అనేది మీరు యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఆయిల్ అప్లై చేసి హెయిర్ వాష్ చేయకపోతే ఏమవ్వదని అడుగుతారు. నో ప్రాబ్లం అండి, మీకు ఇష్టం ఉంటే అలా క్యారీ అయిపోవచ్చు, నో ప్రాబ్లం. బట్ మాకు టైం లేదు అనుకున్న వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడున్న బిజీ లైఫ్లో. అలాంటి వాళ్ళు వారంలో ఒక్కసారైనా ఆయిల్ అప్లై చేసి ఓవర్ నైట్ కానీ లేదు అంటే ఒక 1 hour కానీ ఉంచుకొని తలస్నానం చేయండి. మీకు వైట్ హెయిర్ ప్రాబ్లంతో పాటుగా మీకున్న హెయిర్ ఫాల్ కానీ, హెయిర్ పెరగట్లేదనే సమస్య కానీ, హెయిర్ అనేది పలచబడిపోతుంది, ఒత్తుగా ఉండట్లేదు అనే సమస్య కానీ ఉండదు. ఖచ్చితంగా హెయిర్ ఫాల్ కంట్రోలే. హెయిర్ అనేది తక్కువ టైంలో ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది, హెయిర్ కూడా చాలా ఒత్తుగా కనపడుతుంది. ఆఫ్టర్ హెయిర్ వాష్ తర్వాత మీరు చాలా డిఫరెన్స్ అయితే చూడొచ్చు. ఇది రెగ్యులర్గా వాడండి, ఒకసారి 2 సార్లు ట్రై చేయకుండా. నెలలో 4 సార్లైనా ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ వైట్ హెయిర్ మొత్తం కంప్లీట్గా బ్లాక్గా మారుతుంది. మీరు ఎటువంటి హెయిర్ డైస్ అనేది యూస్ చేయాల్సిన అవసరం లేదు, ఇది పర్మనెంట్ సొల్యూషన్ అనమాట. ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్టు చేయండి, జన్మలో మీకు వైట్ హెయిర్ అనేది రాదు. మీకున్న వైట్ హెయిర్ మొత్తం కూడా కంప్లీట్గా బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. ఈ ఆయిల్ని మనం తలస్నానానికి 1 hour ముందు అప్లై చేసుకున్న చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. నైట్ అంతా ఉంచుకుంటాము అనుకున్న నో ప్రాబ్లం. చాలామంది ఏంటంటే వీక్ మొత్తం కూడా ఆయిల్ని ఉంచుకుంటుంటారు, అంటే వీక్లో 2-3 సార్లు అప్లై చేస్తూ ఉంటారు. కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తారు కదా, అలా దీన్ని కూడా మీరు యూస్ చేయొచ్చు. సో చాలామందికి ఫ్రంట్ భాగాన తెల్ల జుట్టు ఉంది అని బాధపడుతున్నారు, హెయిర్ అంతా కూడా లేదు అంటున్నారు. మీరు ఫ్రంట్ భాగం వరకు అప్లై చేసుకున్న మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. హెయిర్ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా స్కాల్ఫ్కి అనేది బాగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని ఒక 5 minutes మసాజ్ చేసుకొని ఒక 1 hour ఉంచి మీ ఫేవరెట్ షాంపూ ఏదైతే ఉంటుందో దాంతో హెయిర్ వాష్ చేస్తే సరిపోతుంది. వారానికి ఒకసారైనా 10 రోజులకు ఒకసారైనా ఈ రెమెడీని ట్రై చేస్తే శాశ్వతంగా మీ తెల్ల జుట్టుకి బై బై చెప్పేయచ్చు అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ న్యాచురల్ రెమెడీని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.